హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే పోర్ట్రానిక్ సంబంధించిన పోర్ట్రానిక్ వర్టికల్ వైర్లెస్ మౌస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఈ మౌస్ అయితే నేను ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 daysలో దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు అయితే చెప్తాను. అండ్ అలాగే మనకి ఈ మౌస్లో డిఫరెంట్గా అండ్ స్పెషల్గా మనం ఉందంటే దీని డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. మనం నార్మల్ మౌసెస్తో కంపేర్ చేస్తే దీని డిజైన్ మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దీని డిజైన్ ఎలా ఉంటుందంటే మనకి లాగిటెక్ MX వర్టికల్ మౌస్ అని ఒక మౌస్ అయితే ఉంటుంది. దాని డిజైన్లో అయితే ఈ మౌస్ అయితే ఉంటుంది. కాకపోతే మనకి లాగిటెక్ సంబంధించిన మౌస్ 18,000 అయితే ఉంటుంది. దీని ప్రైస్ చూసుకుంటే మీకు 599 రూపాయలకి అయితే వస్తుంది. అమెజాన్లో మీకు 600కి అయితే ఈ మౌస్ అయితే వస్తుంది. చాలా మంది అయితే ఈ మౌస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళైతే ఈ మౌస్ని ఎక్కువసేపు యూజ్ చేసినా మీకు రిస్ట్ పెయిన్ రాదు. అండ్ అలాగే మీరు ఎంతసేపు యూజ్ చేసినా మీకు కంఫర్ట్ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు వీళ్ళైతే చెప్తున్నారు. నార్మల్ మౌసెస్తో కంపేర్ చేస్తే దీంట్లో కంఫర్ట్ చాలా బాగుంటుందని చెప్తున్నారు. నేనైతే ఒక 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 daysలో ఈ మౌస్తో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అండ్ అలాగే ఈ మౌస్ని కొనొచ్చా లేదా అని అది కూడా మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ అయితే ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తే మీరైతే చూడండి. తర్వాత ఈ మౌస్ కొనొచ్చా లేదా 600 రూపాయలకి ఈ మౌస్ వర్తా కాదని నేనైతే చెప్తాను. వీళ్ళు చెప్పినట్టే ఈ మౌస్లో కంఫర్ట్ ఉందా, మనం ఎక్కువసేపు యూజ్ చేసినా మనకి రిస్ట్కి ఎలాంటి పెయిన్స్ వస్తాయా రావు అని మీకైతే క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ లింక్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఈ మౌస్కి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయండి. ఒక్కొక్కసారి దీని ప్రైస్ అయితే పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వమంటే మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మేమైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇదే పోర్ట్రానిక్ సంబంధించిన పోర్ట్రానిక్ స్టోర్డ్ ఎర్గో వర్టికల్ అడ్వాన్స్డ్ ఎర్గనామిక్ మౌస్. ఇదైతే మనకి చూడడానికి మనకి లాగిటెక్ సంబంధించిన ఒక మౌస్ అయితే ఉంటుంది. చూడడానికి అలాగే ఉంటుంది. బట్ దాని ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 18,000 దగ్గర అయితే ఉంటుంది. బట్ ఇదైతే మనకి 600కి అయితే వస్తుంది. ఇక్కడ బాక్స్ సైడ్ అయితే 2.4 GHz వైర్లెస్ అని ఉంది. అలాగే 6D బటన్స్ ఉన్నాయి, హై ఆప్టికల్ సెన్సార్, అలాగే 50 million క్లిక్ లైఫ్ అని ఉంది. అలాగే వెస్ట్ సపోర్ట్, అలాగే పవర్ సేవింగ్ మోడ్ అని ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి మౌస్కి సంబంధించిన డిజైన్ అయితే ఉంది. DPI బటన్, స్క్రోల్ వీల్, బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బటన్స్, అలాగే రిస్ట్ సపోర్ట్ అని ఉంది. ఇక మనం అయితే ఓపెన్ చేద్దాం. మౌస్ అయితే ఉంది. ఇంకా మనకి బాక్స్లో చూసుకుంటే 2 పేపర్స్ అయితే ఉన్నాయి. ఇది మనకి వారంటీ రిజిస్ట్రేషన్ కార్డు. ఒకవేళ మీరు దీన్ని తీసుకున్నాక ఈ వారంటీని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. అండ్ అలాగే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. ఇక మౌస్ చూసుకుంటే మనకైతే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పోర్ట్రానిక్స్ అని ఉంది. అలాగే ఇక్కడ ఒక DPI బటన్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ ఉన్నాయి, స్క్రోల్ వీల్, ఇక్కడ బ్యాక్ అండ్ ఫార్వర్డ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ విష్ సపోర్ట్ అని వీళ్ళు చెప్తున్నారు. బట్ మా మౌస్ని పట్టుకున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ ఉంటుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ అలాగే బాటమ్ చూసుకుంటే మీకు ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఒక డోంగల్ అయితే ఉంది. మనం ఇదే 2.4 GHz వైర్లెస్ డోంగల్. దీన్ని అయితే మనం PC కానీ అండ్ అలాగే మీరు ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తే ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్న మనకి మీరైతే ఈ మౌస్ని యూజ్ చేయాలనుకుంటే మీకు ఒక 2 AAA బ్యాటరీస్ అయితే కావాలి ఖచ్చితంగా. బట్ మీరైతే సపరేట్ కొనుక్కోవాలి. బాక్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. బట్ నేనైతే ఇప్పుడు ఈ AAA బ్యాటరీ వేసి ఆన్ చేసి చూస్తాను మనకి ఎలా ఉంటుందో. చేసాక ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటుంది. ఇక్కడ మీరైతే ఈ బటన్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ మనకి సెన్సార్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడైతే మనం ఈ మౌస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఈ డాంగిల్ని మీరు యూజ్ చేసే PCకి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యూజ్ చేసి అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని కంఫర్ట్ ఎలా ఉంది. చాలామంది దీన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి డిజైన్ అండ్ కంఫర్ట్ చెప్పవచ్చు. బట్ ఈ డిజైన్ ఎలా ఉంది, మనం ఎక్కువసేపు యూజ్ చేస్తే కంఫర్ట్ ఎలా ఉందని మొత్తం మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ చూసారుగా అన్బాక్సింగ్ అయితే ఈ మౌస్తో ఈ 2 రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ ఏందో మీకు అయితే చెప్తాను. ఈ మౌస్ యూజ్ చేసేటప్పుడు అయితే గ్రిప్ అయితే చాలా బాగుంది. మన నార్మల్ మౌసెస్ కంపేర్ చేస్తే గ్రిప్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. కంఫర్ట్ కూడా మనం ఎక్కువసేపు యూజ్ చేసినా మనకైతే రిస్ట్ పెయిన్ అయితే రాదు. నేనైతే ఒక 2 hours అయితే ఎడిటింగ్ చేస్తాను ఈ మౌస్ యూజ్ చేసి. బట్ నాకైతే కంఫర్ట్లో ఎలాంటి ఇష్యూ లేవు. కాకపోతే ఈ మౌస్లో నాకు నచ్చని కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అవేంటో మీకు అయితే చెప్తాను. బట్ ఈ మౌస్లో నాకు నచ్చింది వెయిట్ అని చెప్పొచ్చు. బట్ వెయిట్ చూసుకుంటే కొంచెం ఎక్కువ అయితే ఉంది. నార్మల్ మౌసెస్తో కంపేర్ చేస్తే దీని వెయిట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. బట్ నేనైతే ఎక్కువసేపు వీడియో ఎడిటింగ్ చేస్తాను. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి మౌస్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటే మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎక్కువసేపు మౌస్నే యూజ్ చేస్తాం. కాబట్టి ఈ మౌస్ని యూజ్ చేసేటప్పుడు అయితే నాకు కొంచెం వెయిట్ అయితే అనిపించింది. బట్ ఈ వెయిట్ కొంచెం తక్కువ ఉంటే చాలా బాగుండేది. బట్ వెయిట్ అయితే కొంచెం ఎక్కువ అయితే ఉంది. అండ్ అలాగే ఈ మౌస్లో నాకు నచ్చిన ఇంకొక కాన్ ఏంటంటే DPI అని చెప్పొచ్చు. మనం 600 అయితే పెడుతున్నాం. బట్ వీళ్ళైతే ప్రొవైడ్ చేసేది
మనకి 1200 DPI అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నేనైతే రెడ్ గేర్కి సంబంధించిన ఒక వైరెడ్ మౌస్ అయితే యూస్ చేస్తున్నాను. దాంట్లో మ్యాక్సిమం 1600 DPI అయితే ఉంటుంది. బట్ దీంట్లో 1200 DPI అయితే ఉంటుంది. దాని ప్రైస్ నేనైతే 200కి ఏమో తీసుకున్నాను. బట్ దీని ప్రైస్ మనకి 600 అయితే ఉంటుంది. DPI కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. మీరు ఒకవేళ ఎడిటింగ్ పర్పస్ కోసం ఈ మౌస్ని తీసుకునే పని అయితే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. మీరు తీసుకోకండి. ఎందుకంటే మనకి మౌస్ కొంచెం వెయిట్ అయితే ఉంది. మీరు ఫోటోషాప్లో ఫొటోస్ ఎడిటింగ్ చేసినా, అలాగే మీరు వీడియోస్ ఏమైనా ఎడిటింగ్ చేసినా మనకు చాలా టైం అయితే పడుతుంది. బట్ అలాంటప్పుడు మౌస్నే మనం ఎడిటింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైం మౌస్నే ఎక్కువ షేప్ అయితే యూస్ చేస్తాం కీబోర్డ్తో కంపేర్ చేస్తే. బట్ అలాంటప్పుడు మనకి మౌస్ కొంచెం లైట్ వెయిట్ ఉంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. బట్ మౌస్ వెయిట్ ఉండడం వల్ల నాకైతే ఇది ఒక కాన్ అయితే అనిపించింది. అండ్ అలాగే DPI కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. ఒకవేళ మీరు వీడియో ఎడిటర్స్ కాదు, ఫోటోలో ఎడిట్ చేయరు, అలాగే వీడియో ఎడిట్ చేయరు, జనరల్గా మేము యూస్ చేస్తాం, మాకు ఒక మంచి మౌస్ కావాలి, డిఫరెంట్ స్టైల్లో, అలాగే మాకు ఎక్కువసేపు యూస్ చేస్తున్నా మాకు పెయిన్ రాకుండా ఉండాలి, రిస్ట్ పెయిన్ రాకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మౌస్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఈ మౌస్ కూడా మీకు చాలా బాగుంటుంది. బట్ నాకు అనిపించిన రెండు కాన్స్ DPI అండ్ అలాగే వెయిట్ అని చెప్పొచ్చు. ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మిగతా రిమైనింగ్ మొత్తం అయితే ఈ మౌస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు వైర్లెస్తో అయితే వస్తుంది. దీంట్లో వీళ్ళైతే 2.4 GHz ఒక డోంగల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీకు కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి మీరైతే యూస్ చేసుకోవచ్చు. కంఫర్ట్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి పోర్ట్రాన్కి సంబంధించిన వర్టికల్ వైర్లెస్ మౌస్ అన్బాక్సింగ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడం, మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరైతే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.